ఆ రోడ్డు మీదకి వద్దని పిల్లగాడు చక్కదన పిల్లగాడు వాడిని కూడా ఈడియాలో పెట్టింది. సిగ్గులేని పని చేసేదే సిగ్గులేని పని. పూర్వం నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఎట్లాంటి మొగుళ్ళు ఉంటారు, చెత్త మొగుళ్ళు ఇప్పటికీ ఉన్నారు. పరాయాడదాని మోజు మీద పడి భార్య పిల్లల్ని వదిలిపెట్టి చెంగు చెంగుని ఎగురుకుంటూ పోయే యాదవులు ఎంతో మంది ఉన్నారు. ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? ఇద్దరిని చెబుతావు కొట్టాలా. ఇద్దరిని పట్టుకుని నీ మొగుడిని వెనకేసుకొని పోయి దాన్ని అంటే ఎంతవరకు కరెక్ట్ అని నా క్వశ్చన్. ఈశ్వర్ ఇంకా మాధురి గారు వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దాని మీద తప్పు చేసారు, దొరికిపోయారు. అక్కడ భాషంగ బలాలు ఏమో కానీ ఇక్కడ భాషంగ బలాలు బతలైనవి. ముద్దు పెట్టుకుంటారా మరి? తప్పు చేసిన వాళ్ళు దొరక్క పెళ్ళం వచ్చింది పట్టుకుంది. ఆమె చేసిన తప్పు ఏంటంటే మొగుడిని అనకుండా ఆమెను ఒక్కదాన్నే అన్నది. అక్కడ పెళ్ళం తప్పు. ఈశ్వర సాయి గారి భార్య తప్పు అనమాట. నెక్స్ట్ వాళ్ళని వెనకేసుకుని రావడం, నా మొగుడిని ఏం అనుకో అని చెప్పి ఒక అమ్మాయి వీడియో తీసుకుని అరుస్తుంటే అలా అనడం ఎంతవరకు? అమ్మాయి దారుణంగా అరిసింది వీడియోలో. అవును, అది ఒక ఆడదయ్యండి ఒక ఆడదాని గురించి అసహ్యంగా మాట్లాడింది. అది చేసిన తప్పే. మనం అది తప్పు కాదని మనం చెప్పం, నేను చెప్పను. అది చేసిన సన్నాసి పని. ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదా రావటానికి ఎంత కష్టపడి ఉంటుంది ఒక ఆడపిల్లగా. ఈ ఈశ్వర సాయి కూడా ఎంత కష్టపడి ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తుంటే చూసే వాళ్ళు యావత్ ప్రపంచం వాళ్ళు కలిసి చూసేది. వాళ్ళ పాట ఒక్కొక్కరం 10 సార్లు ఎన్నోళ్ళం కూడా ఉన్నాం. అంత బాగా చేసినారు. చేసిన వాళ్ళు ఇట్లాంటి ఏదో పని చేసినప్పుడు ఇద్దరు చెప్పుతో కొట్టాల. దొరికినప్పుడు భార్య అయింది. లేకపోతే ఏమని కూడా వచ్చి అమ్మ నువ్వు ఒక ఆడదానివి కదా, నేను నీలాంటి ఆడదానే కదా, నాకు ఒక బిడ్డ ఉంది కదా, నువ్వు ఎట్టాడు పని చేస్తే కరెక్టా, నా బిడ్డ భవిష్యత్తు నా భవిష్యత్తు ఏం కావాలి అని దాన్ని ఒక చెప్పుతో కొట్టాలా, వీడిని చెప్పుతో కొట్టాలా. అట్ట చేస్తే ఆమె న్యాయం కరెక్ట్. భార్యగా అట్ట చేయలే. మొగుడిని సంఖలో పెట్టుకుంది. మొగుడిని సంఖలో పెట్టుకొని నా మొగుడు మీద అదే ఒక మగాడి మీద ఒక ఆడదొచ్చి పడితే మగాడు ఏం చేస్తుందని మాట్లాడింది. అది ఆడదేనా? ఫస్ట్ అది ఆడదేనా? ఫస్ట్ అది ఆడ కదా. ఇంకొక ఆడద ఈడిగా తీసుకుంటా అది 10 మంది కాడ పండిందే సిగ్గులేదే అని అడుగుతుంది. ఇది ఆడదేనా? ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఎట్టటోళ్ళని చూసినాకనే నిజం అనిపిస్తుంది అనమాట. వాళ్ళ పిల్లలు రోడ్డు మీదకి వస్తారు అని చెప్పి వెనకేసుకొస్తుందని చెప్పి అందరూ అంటున్నారు. వాళ్ళ పిల్లలు కాదు రోడ్డు మీదకి వచ్చి ఆమె రోడ్డు మీదకి వస్తుందని. ఆమె రోడ్డు మీదకి వద్దని పిల్లగాడు చక్కదన పిల్లగాడు వాడిని కూడా ఈడియాలో పెట్టింది. సిగ్గులేని పని చేసేదే సిగ్గులేని పని. పూర్వం నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఎట్లాంటి మొగుళ్ళు ఉంటారు, చెత్త మొగుళ్ళు ఇప్పటికీ ఉన్నారు. పరాయాడదాని మోజు మీద పడి భార్య పిల్లల్ని వదిలిపెట్టి చెంగు చెంగుని ఎగురుకుంటూ పోయే యాదవులు ఎంతో మంది ఉన్నారు. ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? ఇద్దరిని చెప్పుతో కొట్టాలా. ఇద్దరిని పట్టుకుని నీ మొగుడిని వెనకేసుకొని పోయి దాన్ని అంటే ఎంతవరకు కరెక్ట్ అని నా క్వశ్చన్.